గాయ్స్, మరో కొత్త స్టోరీతో మీ ముందుకి వచ్చేసాం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మా ప్రేమ కథ. రచించిన వారు మరెవరో కాదండి, నేనే, అంటే సౌజన్య పతివాడ. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మా ప్రేమ కథ ఎపిసోడ్ నెంబర్ 12. ఒక్క నిమిషం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మా ఛానల్ గురించి లేదా అప్డేట్స్ గురించి మీకేమైనా సమాచారం కావాలి అంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి అక్కడ సమాచారం తెలుసుకోగలరు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం పదండి. నందు నిద్ర లేవకముందు ప్రదీప్ నందు రూమ్ వైపు వెళ్తూ రూమ్లోకి చూసి, వీడేంటి ఇంకా నిద్ర లేవలేదు అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి కర్టన్లు పక్కకు తీస్తాడు. సో మన హీరో గారు ప్రదీప్ని చూసి ప్రజ్ఞాపాప అనుకొని, హాల్యూజినేషన్ అంటారులేండి దీన్నే, వెళ్ళి వాటేసుకోవడం, ప్రదీప్ వదిలించుకోవడానికి ట్రై చేయడం, నందు బాబు వదలకపోవడం. ఇమాజినేషన్లో ఉన్నాడు కదా పాపం. అప్పుడే కరెక్ట్గా లక్ష్మమ్మ రావడం జరుగుతుందన్నమాట. వాళ్ళని ఆ పొజిషన్లో చూసిన లక్ష్మమ్మ షాక్ అయ్యి ట్రే కిందకి వదిలేసి వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఆ సౌండ్కి మన హీరో గారు ప్రదీప్ని చూసి షాక్ అవుతారన్నమాట. బాబు క్షమించండి, పొరపాటున తలుపు కొట్టకుండా లోపలికి వచ్చేసాను అంటుంది లక్ష్మమ్మ. నందు బాబు అప్పుడు షాక్లోంచి బయటకు వచ్చి, చిచిచి లక్ష్మమ్మ, మీరు పొరపాటు పడ్డారు, మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు అని సంజాయిషి ఇస్తాడు. లక్కీ బేబీ నవ్వుకొని వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్, ఇలా జరిగితే ఐ కాంట్, హౌ వీడ్ ఇట్ వాజ్. రే నీ అబ్బా, అసలు ఏమైందిరా నీకు, అలా పిండి పిసికినట్లు పిసుకుతున్నావు? ఇంత స్ట్రాంగ్గా ఉండే నా బాడీలో బోన్స్ విరిగిపోయావేమో అన్నట్లు చేసావు. ఇంకా పాపం మా చెల్లి అని ప్రదీప్ అంటే, రే మీ చెల్లేంట్రా? ఒక విషయం గమనించాలి, ఈ నందు ఇంకా ప్రజ్ఞకి ప్రపోజ్ చేయలేదు కదా. అదే బావా, నీకు కాబోయే వైఫ్ నా చెల్లే కదా అంటాడు ప్రదీప్. ఏం మాట్లాడుతున్నావురా, మీ చెల్లి నా వైఫ్ ఏంటి అని తడబడతాడు నందు. ఎందుకో మరి తడబాటు. ప్రదీప్ ఇన్నర్ వాయిస్, అబ్బా ఏమి నటిస్తున్నావురా అనుకుంటూ, అరే బావా, నేను మా చెల్లి గురించి అనట్లేదురా, నీకు కాబోయే వైఫ్ నాకు సిస్టర్తో సమానం కదా అని అలా అన్నాను, నీకెందుకు ఇప్పుడు ప్రజ్ఞ గుర్తొచ్చింది అంటాడు నందు. అమ్మో వీడికి డౌట్ వచ్చిందా ఏంటి అనుకుంటూ, అలా ఏం లేదురా, సరే కానీ నేను ఫ్రెష్ అప్ అయి వస్తా అంటూ బాత్రూంలోకి పరుగున వెళ్ళిపోతాడు. ప్రదీప్ కూడా నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. బ్యాక్ టు బెంగళూరు. పొద్దున్నే నిద్రలేచి ప్రజ్ఞ మేడం అండ్ ఆద్య పాప అంతా ఇంత హడావిడి చేయట్లేదు. అందరినీ అది చేయండి ఇది చేయండి అంటూ కంగారు పెట్టేస్తున్నారు. ఒసే ఆగండి, మీరు కంగారు పడుతూ మమ్మల్ని ఎందుకు అలా కంగారు పెట్టేస్తున్నారు అంటుంది సావిబామ్మ. అదేలి జేచిలాత్లి, అమ్మ చెప్పింది కదా మేము పొద్దున్నే ఆచిపోతున్నామని, మళ్ళీ అలుగుతో ఏంటి చెప్తుంది బుజ్జిది. అర్థమైందా మీకెందుకో హడావిడి? హహా, మీ అమ్మ చెప్పిందే, కానీ దానికి ఇంత కంగారు పడ్డం ఎందుకు బంగారం అని బామ్మ. అబ్బా సావి డార్లింగ్, టైం అయిపోతుంటే ముచ్చట్లు చెప్తూ కూర్చుంటావేంటి, వెళ్ళి నా కూతుర్ని రెడీ చేయి అంటుంది ప్రజ్ఞ. అమ్మో ఏంటి నీ హడావిడి, అసలు నీ హడావిడి చూస్తుంటే 4 రోజులు పుట్టింట్లో ఉండి ఎప్పుడెప్పుడు మొగుడు దగ్గరికి వెళ్దామా అని చూస్తున్న పెళ్లి కూతుర్లా చేస్తున్నావు, ఏంటి సంగతి అని బామ్మ అడిగితే ప్రజ్ఞ, అమ్మో మా సావి ముసల్దే కానీ మహాముదురు అనుకొని, అదేం కాదు డార్లింగ్, అక్కడ అన్నయ్య ఉన్నాడు కదా, ఇంకా ఆద్య అందరినీ మిస్ అవుతుంది కదా, అలా అన్నానమాట అని ఒక తింగర్ నవ్వు నవ్వి, సరే నేను రెడీ అయ్యి వస్తా, అంతలోపు ఆద్యాన్ని రెడీ చేసాయి అని ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి జంప్ అయిపోతుంది ప్రజ్ఞ. సావిబామ్మకి ప్రజ్ఞ బిహేవియర్ ఎక్కడో తేడా కొడుతున్నా వాళ్ళ ఇంట్లో ప్రేమకి ఎటువంటి వ్యతిరేకత లేకపోవడంతో ఏమైనా ఉంటే తానే చెప్తుంది అనేసి అక్కడితో ఆ విషయం వదిలేస్తుంది. ఇంకా ప్రజ్ఞ రెడీ అయ్యి కిందకు వచ్చేస్తుంది. ఆలోపే సావిబామ్మ ఆద్యం రెడీ చేసేస్తే ఇందిర బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటారు. ప్రజ్ఞ కూడా వచ్చేయడంతో సత్య ఈ పెద్ద పాపకి బ్రేక్ఫాస్ట్ తినిపించడం మొదలు పెడతాడు. ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారేమో, కూతురు కూడా ఉంది, అయినా ఇంకా ఈవిడ గారికి తినిపించడం ఏంటో. అగైన్ మనం ఎంత పెద్దగా అయినా పేరెంట్స్కి ఎప్పుడు చిన్నపిల్లలమే కదా. వీళ్ళ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగానే మిగిలిన బ్యాచ్ కూడా వచ్చేస్తారు. శాండీ, సుమ, ఆశిష్ ఇంకా వినయ్. ఇందిర వాళ్ళని కూడా బ్రేక్ఫాస్ట్ చేయమని అనగా శాండీ మొహమాటం లేకుండా వెళ్ళి తింటుంది. కానీ మిగిలిన ముగ్గురు మాత్రం మేము తినేసి వచ్చామా ఆంటీ అని చెప్తారు. యాక్చువల్లీ శాండీ పాపకి ఇందిర చేసిన వంటలు ఇష్టం అన్నమాట. గణేష్ ఏమైపోయాడు అని డౌట్ రావచ్చు మీకు. అతను రావాల్సిన టైంలో వస్తాడు, ఆర్ ఇంకా రాకపోవచ్చు, చెప్పలేను. అలానే నందు ప్రజ్ఞ వాళ్ళ లవ్ నేను ఆదర్శ్ ప్రార్థన కేసు క్లోజ్ అయ్యాక ఫుల్గా చూపిస్తాను. బట్ రిమెంబర్, కేసుతో పాటు ప్యారలల్గా ఉంటుంది. బట్ మూగ ప్రేమ అన్న మాట ఫుల్గా అయితే ఆఫ్టర్ కేస్ క్లోజ్ చెప్పేస్తామప్పా. బెంగళూరు ఎయిర్పోర్ట్. బ్యాచ్ అంతా ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు విత్ సత్య అండ్ సావిబామ్మ. ఇందిరా గారు రాలేదు.
అమ్ము ఇప్పుడు సడన్గా అక్కడికి ఎందుకురా, అసలే అన్నయ్య లేడు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్తుంటే మన ఇల్లు కలగలేదురా అంటాడు సత్య కొంచెం ఎమోషనల్ అయ్యి. అప్పా ప్లీజ్, మీరు అలా అంటే నేను వెళ్ళలేను. సత్య, అదేమి పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళడం లేదు కదా, జస్ట్ ముంబైకి పని మీద వెళ్తుంది, దానికి ఎందుకు అలా అయిపోతున్నావు? పైగా దాని అన్న ఇంకా సేఫ్గా చూసుకునే ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు? కొంచెం నువ్వు నవ్వు, అప్పుడు అది హ్యాపీగా వెళ్తుంది అని బామ్మ చెప్పగానే సత్య కూడా కొంచెం స్మైల్ చేసేసరికి ప్రజ్ఞ పాప కూడా హ్యాపీ అనమాట. ఇంకా అనౌన్స్మెంట్ వచ్చే వరకు మాట్లాడుకొని బ్యాచ్ అంతా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తే సత్య విత్ సావి డార్లింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఒక గంటన్నర తర్వాత ఫ్లైట్ ముంబైలో ల్యాండ్ అవుతుంది. వీళ్ళు ఇంకా ఫ్లైట్ దిగేసి లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చేసరికి రిసీవ్ చేసుకోవడానికి ఎవరు ఉండరన్నమాట. అమ్మో ఏంట్రా అసలు, ఎవరు రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదు, పైగా నువ్వేమో నిన్న నైట్ అంత సడన్గా కాల్ చేసి ముంబై వెళ్ళాలి రెడీగా ఉండండి అన్నావు, ఇక్కడేమో ఇలా, అసలు ఎవరికైనా చెప్పావా మనం వస్తున్నట్టు అని తన అనుమానం వ్యక్తపరుస్తాడు ఆశీష్. నాకు కూడా అదే అర్థం కావట్లేదురా, నేను చెప్పడం కాదు, అన్నయ్య నిన్న నైట్ కాల్ చేసి మార్నింగ్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నా ముంబై రండి అని చెప్పాడు, ఇక్కడ చూస్తేనేమో ఎవరూ లేరు అంటుంది ప్రజ్జు బేబీ. అలా చెప్పడంతో చేసేదేమీ లేక క్యాబ్ బుక్ చేసుకొని అది వచ్చాక గజపతి ప్యాలెస్కి వెళ్తారు. ప్రజ్ఞ అండ్ కో గజపతి ప్యాలెస్కి రీచ్ అవ్వగానే ఆది పాప ఫాస్ట్గా లోపలికి వెళ్ళి నాను, తాతు, అక్కి, బాబా, డాడీ, మామ అని అందరినీ పిలుస్తుంది. నందు మరియు ప్రదీప్ కేస్ పని మీద బయటికి, అనూజ్ ఆఫీస్కి, అక్కి కాలేజ్కి వెళ్ళిపోవడంతో ఇంట్లో మిగిలిన మహేంద్ర మరియు అంజలి ఆద్య పిలుపు విని వెంటనే బయటకు వచ్చేస్తారు. అంజలిని చూడగానే ఆద్య పాప అంజలి మీదకి ఎక్కేసి ఆ మిష్యు నాని అని చెప్తుంది. ఏ దొంగపిల్ల, మొన్నేమో మీ అమ్మతో వెళ్తాను అని గోలగోలు చేసావు, ఇప్పుడేమో మిస్ యూ అంట, పోవే అని అంటుంది అంజలి. అలా కాదు నాని, ఇక్కలుంటే అమ్మని మిస్ అవుతా, అక్కలుంటే మిమ్మల్ని మిస్ అయ్యా అని అమాయకంగా చెప్పేసరికి అంజలి నవ్వేసి కొంచెం సేపు ఆ బుడ్డదాన్ని ముద్దు చేసి అందరినీ ఫ్రెష్ అయ్యి రమ్మంటారు. అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అంజలి ఆద్యం రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంటే గజపతి పని ఉందని బయటికి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చుంటారు. కానీ మన హీరోయిన్ గారు మాత్రం హీరో గారిని మిస్ అవుతూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. కొంచెం సేపటికి అందరికీ నిద్ర వస్తూ ఉండడంతో ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయి నిద్రపోతూ ఉంటారు. నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల ఈవినింగ్కి అందరూ నిద్ర లేచి బయటకు వస్తారు, ఎక్సెప్ట్ ప్రజ్ఞ మేడం. అమ్మగారు లేటుగా బజ్జున్నారండి, నందుని తలుచుకుంటూ ఉండి. నీ నందు ఏంటి మరి, నా నందు కాక నీ నందునా? అఫ్కోర్స్ నా నందునే, కావాలంటే రీడర్స్ని అడుగు. సరే అడుగుదాం. హే ఆడియన్స్, నా నందు అనే చెప్తారు, బికాజ్ ఈ స్టోరీ నాది కాబట్టి. స్టోరీ నీదైనా హీరోయిన్ నేను బేబీ, సో హీరో ఎప్పటికీ హీరోయిన్కి మాత్రమే సొంతం. మాటలు బాగా నేర్చావే, చెప్తా నీ సంగతి. వాళ్ళందరూ కిందకు వచ్చేసరికి నందు ప్రదీప్ కూడా వచ్చేసి ఉంటారు. నందు అందరినీ పలకరించి ఆయన దిల్కా రాణి లేకపోవడంతో మెల్లిగా అక్కడి నుంచి లేచి పైకి వస్తాడు. పాపం బిడ్డ ఎవరు చూడలేదనుకున్నారు, కానీ నేను నాతో పాటు ఆడియన్స్ చూసేసాంగా. అలా ప్రజ్ఞ రూమ్కి రాగానే పాపను చూసి ఫ్రీజ్ అన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా మరి, పాప బుజ్జిగా టెడ్డీని పట్టుకొని చిన్నపిల్ల ముడుచుకొని పడుకుంది. అందుకే రెప్ప వేయడం కూడా మర్చి అమ్ము బేబీని చూస్తున్నాడు. ఎంతైనా అమ్మాయిలు పడుకుంటే చాలా ఇన్నోసెంట్గా ఉంటాం కదా, ఏమంటారు అమ్మాయిలు? ఇంకా కన్ను మూస్తే ఎక్కడ అందం మిస్ అవుతుందో ఏమో అని బాబు అక్కడే మంచం పక్కన కూర్చొని మరి అమ్మని చూస్తూ ఉంటాడు. మరి నందు చూపుల బాణాలు పాపగారికి గుచ్చుకున్నాయో ఏమో కానీ ప్రజ్ఞ నిద్రలేస్తుంది. అక్కడ మన బాబు తనని చూస్తూ ఉండడం చూసి ముందు షాక్ అయినా తర్వాత నందు బాబు అలా చేయడు అని, అది కళ అని భ్రమపడి నందుతో ఊసులు చెప్పడం మొదలు పెడుతుంది. అలా ఒక అరగంట ఊసులు చెప్పిన తర్వాత నందు గారు త్వరగా రావచ్చు కదా, నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని అంటుంది. ఇక్కడే ఉన్నాను కదా అని నందు అనగానే, ఇలా నా భ్రమలో కాదండి, నిజంగా మీరు రావచ్చు కదా. నందు మనసులో, ఏంటి ఇప్పటివరకు ఇది నన్ను భ్రమ అనుకుంటుందా అని ఒక చిలిపి ఆలోచన తట్టి బొగ్గు మీద ముద్దు పెడతాడు. నందు పెదవుల స్పర్శతో తను భ్రమలో లేదని తెలిసి ప్రజ్ఞా పాప షాక్ అవుతుంది. నందు గారు మీరు నిజంగానే ఉన్నారా? ఓహో, అయితే ఇంకా భ్రమ పోలేదన్నమాట నీకు. అయితే ఉండు, ఈసారి డైరెక్ట్గా పెదవుల మీద ముద్దు పెడతాను అని పెదవుల దగ్గరికి వెళ్తుంటే, నందుగారు మీరు ఇలా చేయకూడదండి. ఎందుకు చేయకూడదండి? నన్ను చాలా మిస్ అయినట్టున్నారు, మరి ఆ మిస్సింగ్ ఫీలింగ్ తీసేయాలి కదండి అని ప్రజ్ఞని టీస్ చేస్తూ ఉంటాడు.
ఆహా నందు గారు అని గారాలిపోతూ, మీరు నన్ను ఇలా టీస్ చేయకూడదండి అని హక్ చేసుకుంటుంది. నందు కూడా తిరిగి హక్ చేసుకొని ఐ మిస్ యూ టూ అని అంటాడు. ఆ మాటకి ప్రజ్ఞ పాప ఎమోషనల్ అయిపోతుంది. కొంచెం సేపు అలానే ఉండి ప్రజ్ఞ ఏడుపు కంట్రోల్ అయిన తర్వాత ఇంకా కిందకి వెళ్దామని నందు అంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు కిందకి వస్తారు. వాళ్ళ కిందకి వచ్చేసరికి అందరూ స్నాక్స్ తింటూ కూర్చొని ఊసులు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా అందులో జాయిన్ అయ్యి ఈవినింగ్ని అలా గడిపిస్తారు. తర్వాత ప్రదీప్ నందు ఒక గదిలో కూర్చొని కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ప్రజ్ఞ అండ్ కో ప్రార్థన దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు ఊసులు చెప్పి కేసు ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని ప్రదీప్ నందు దగ్గరికి వస్తారు. అప్పుడే నందుకి దొరికిన క్లూస్ గురించి అందరికీ వివరిస్తాడు. అది విన్న అందరూ షాక్ అవుతారు. అసలు నందు ఏం చెప్పాడో, వీళ్ళందరూ ఎందుకంత షాక్ అయ్యారో చూద్దాం రండి. ఒకరోజు నందు బయటికి వెళ్తుంటే ఆ ప్యాలెస్లో చాలామంది డ్రైవర్స్ ఉండడం గమనిస్తాడు. అలా గమనిస్తూ ఉన్నప్పుడు అక్కి కాలేజ్కి వెళ్ళడానికి డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమని అంటుంది. అప్పుడు నందుకి అక్కీకి కార్ డ్రైవ్ చేయడం వచ్చు కదా అని గుర్తొస్తుంది. కానీ కాలేజ్ కదా, వెళ్ళేది ఏమోలే అని లైట్ తీసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత నందు బాల్కనీలో కూర్చుని వర్క్ చేసుకుంటే కింద కార్ దగ్గర అంజలి అనూజ్ గొడవ పడడం చూసి కిందకొస్తాడు. ఏమైందా ఆంటీ అని అంజలిని అడిగి, ఎందుకు నువ్వు ఆంటీ గొడవ పడుతున్నారు అని అనూజ్ని అడుగుతాడు నందు. దానికి అంజలి ఇలా చెప్తారు, చూడు నందు, వీడిని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళొద్దంటే నాతో గొడవ పడుతున్నాడు. సెల్ఫ్ డ్రైవింగ్ అంత మంచిది కాదు అని చెప్తున్నా వినట్లేదు. డ్రైవర్ని తీసుకొని వెళ్ళమంటే తీసుకువెళ్ళకుండా నిన్న హాస్పిటల్కి వెళ్ళాడంట అని కంప్లైంట్ చేస్తుంది. నందుకి అందులో అంత పెద్ద చేయకూడిన తప్పు ఏముందో అర్థం అవ్వక, సెల్ఫ్ డ్రైవింగ్ అయితే ఏమైందా ఆంటీ అని అడుగుతాడు. అప్పుడు అంజలి కొంచెం ఎమోషనల్ అయ్యి, నాకు ఒక అక్క ఉండేది. తను నేను ఇద్దరం అక్క చెల్లెల కంటే స్నేహితుల్లాగే ఎక్కువగా ఉండేవాళ్ళు. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోవడం వల్ల మా అక్క నన్ను తన సొంత కూతుర్లా చూసుకునేది. అలా అక్కకి మా మేనత్త కొడుకైన మా బావతో పెళ్లి జరిగింది. బావ కూడా నన్ను చాలా బాగా చూసుకునేవారు. వాళ్ళిద్దరికీ మొదటి బిడ్డగా నన్ను అనుకునేవారు. అలా మేము ముగ్గురం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తర్వాత నాకు పెళ్లి వయసు వచ్చిందని మా బావ ఫ్రెండ్ అయిన మహేంద్ర గారిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత నేను ఈ ప్యాలెస్కి వచ్చేసాను. తర్వాత అక్క ప్రెగ్నెంట్ అయిందని తెలిసి చాలా సంతోషించాను. కానీ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఆ అక్కకి నెలల నుండి బాబు కూడా పుట్టాడు. బాబు పుట్టిన 3 నెలలకి అక్క నా దగ్గరికి వద్దామనుకొని అక్క, బావ, బాబు ముగ్గురు ప్రయాణమయ్యారు. అలా వస్తున్న ముగ్గురిని లారీ ఢీకొట్టి యాక్సిడెంట్ చేశారు. అలా ముగ్గురు యాక్సిడెంట్లోనే చనిపోయారు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యి, అందుకే నాకు సెల్ఫ్ డ్రైవింగ్ అంటే భయం. అప్పటి నుంచి ఎవరిని సెల్ఫ్ డ్రైవ్ చేసి పంపించును. అందుకే ఇంటి నిండా ఇంతమంది డ్రైవర్లు ఉంటారు అని చెప్తుంది. అప్పుడే నందుకి ఒక డౌట్ వస్తుంది. అదేంటి, ఇంతమంది డ్రైవర్లు ఉండగా ఆదర్శ్ ఇంకా ప్రార్థన ఎందుకు డ్రైవర్ని తీసుకొని వెళ్లకుండా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళారు అని డౌట్ వస్తుంది. అప్పటి వరకు ఈ విషయాలు ఏమీ తెలియని అనూజ్ కూడా బాధపడతాడు. వాళ్ళ అమ్మని బాధపడద్దు అని చెప్పి తను ఇంక నుంచి డ్రైవర్తోనే హాస్పిటల్కి వెళ్తానని చెప్తాడు. దాంతో అంజలి కొంచెం శాంతించి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు నందు అనూజ్ని అడుగుతాడు, ఇంట్లో ఇంతమంది డ్రైవర్లు ఉంచుకొని ఆ రోజు ఆదర్శ్ ఎందుకు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళాడు అని. ఆదర్శ్ సెల్ఫ్ డ్రైవింగ్ చేశాడని వినగానే అనూజ్ కొంచెం షాక్ అయ్యి, సెల్ఫ్ డ్రైవింగ్ ఏంటి, మా అన్నయ్య అలాగే కొత్తగా ఆ రోజే డ్రైవింగ్కి వచ్చిన ఒక డ్రైవర్ చనిపోయారని 2 డెడ్ బాడీస్ దొరికాయని అప్పుడు పోలీసులు చెప్పారు కదా, మరి మీరేంటి సెల్ఫ్ డ్రైవింగ్ అంటారు? అన్నయ్య సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తే ఇంకొక బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు అందులో ఉన్నది వదిన, అన్నయ్య, ఆద్య మాత్రమే. ప్రార్థన వదిన ఆద్యతో కిందకి దూకేస్తే మిగిలింది 2 బాడీస్ అని పోలీసులు చెప్పారు. అన్నయ్య సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తే మరి ఇంకొక బాడీ ఎవరిది అని క్వశ్చన్ చేస్తాడు. అది విన్న నందు కన్ఫ్యూజ్ అయ్యి, అదేంటి, అప్పుడు నేను ఫైల్ స్టడీ చేస్తున్నప్పుడు ఒక బాడీ దొరికింది అని ఫైల్లో కనిపించిందని చెప్తాడు. అప్పుడు అనూజ్, ఏమో మరి నాన్నకు పోలీసులు ఇలానే చెప్పారంట అని అంటాడు. ఇదంతా విన్న నందుకి ఈ డ్రైవర్తో ఎక్కడో కనెక్షన్ ఉంది అని అర్థమవుతుంది. అప్పుడు నందు, అవును, ఆ కొత్తగా జాయిన్ అయ్యాడు అన్నావు కదా, ఆ డ్రైవర్ డీటెయిల్స్ ఉంటే నాకు చెప్పు అని అడుగుతాడు. అనూజ్ అప్పుడు, అది ఆ డ్రైవర్ని రాములు అనే ఒక డ్రైవర్ రికమెండ్ చేశాడు అని చెప్తాడు. ఇప్పుడు ఆ రాములు ఎక్కడున్నాడు అని నందు అడిగితే, అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిన 3 నెలలకే రాములు మానేసి వెళ్ళిపోయాడు అని చెప్తాడు అనూజ్. అప్పుడు నందుకి రాములు మీదనే డౌట్ వచ్చి, సరే ఆ రాములు డీటెయిల్స్ ఇవ్వు అని అడుగుతాడు. డ్రైవర్స్ అందరి డీటెయిల్స్ డాడీ దగ్గరే ఉంటాయి అని చెప్పగానే, అంకుల్ని అడిగి డీటెయిల్స్ తీసుకొని నాకు సెండ్ చేయి అని చెప్తాడు నందు.
అప్పుడు ఇంకా అనుజ్ హాస్పిటల్కి టైం అయిపోతుందని వెళ్ళిపోతాడు. నందు కూడా కొంచెం వర్క్ ఉండడంతో తన రూమ్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. అనుజ్ హాస్పిటల్ పనిలో బిజీగా ఉండి నందు అడిగింది మర్చిపోతాడు. నందు కూడా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి ఆ విషయం గురించి మర్చిపోతాడు. తర్వాత కొన్ని రోజులకి నందుకే ఆ విషయం గుర్తొచ్చి వెళ్ళి అనుజ్ని అడగగా అప్పుడే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే మహేంద్ర గారి పిఏ కాల్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళ పిఏని రాములు అడ్రస్ ఇవ్వమని అడిగితే వాళ్ళ నాన్నగారిని అడిగి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్తాడు. అప్పుడు అనుజ్కి కోపం వచ్చి, నేనేమీ ఆఫీస్ డీటెయిల్స్ అడగడం లేదు కదా, జస్ట్ డ్రైవర్ డీటెయిల్స్ అడుగుతున్నాను, దానికి కూడా నాన్నగారిని అడగవలసిన అవసరం ఏంటి అని కొంచెం సీరియస్గా మాట్లాడితే ఆ పిఏకి భయం వేసి డీటెయిల్స్ అనుజ్కి సెండ్ చేస్తాడు. అనుజ్కి వచ్చిన డీటెయిల్స్ తీసుకొని నందు అండ్ ప్రదీప్ రాములు ఇంటికి వెళ్తారు. రాములు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందో మరి నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. అప్పటి వరకు సెలవే, బాయ్, ఇంకుంటాను. ఇట్లు మీ సౌజన్య పతివాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.